ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 9, 10, 11 తేదీల్లో మకర రాశి వారికి అదృష్టయోగం. చీయన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఈ 4 తప్పుల్ని మాత్రం అసలు చేయకండి. అసలు ఈ మార్చి నెల 9, 10, 11 తేదీలు మకర రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది, మీరు ఎటువంటి తప్పులను అసలు చేయకూడదు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతుంది అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి శరరాశి, భూతత్వ రాశి అని పేర్లు కూడా ఉన్నాయి. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మకర రాశి జంతువులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది. వినోదాల్లో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. వ్యాపార రంగంలో మీరు చేసే ప్రతి అడుగు కూడా లాభసాటిగానే మారుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా భావించవచ్చు. తోటి వారి యొక్క సహకారం, స్నేహితుల ప్రోత్సాహం వలన మీలో ఆత్మవిశ్వాసం చాలా రెట్టింపు అవుతుంది. మీకున్న దయగల స్వభావం కారణంగా ఇతరులకు సహాయం చేస్తారు. ఇది మీకు మానసిక తృప్తి కూడా కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా మీకైతే పుష్కలంగా ఉన్నాయి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా మీరు స్థిరపడవచ్చు. ఆఫీస్లో పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం వలన అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సహనం, సంయమనం పాటిస్తూ మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించండి. శ్రీ మహాలక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి జాతకులకు ఈ సమయం అంటే 2026 ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాల ద్వారా మీ యొక్క వృత్తి జీవితం ప్రయోజనం పొందుతుంది. 3వ ఇంట ఉన్న శుక్రుడు సేల్స్, మార్కెటింగ్, రచనలు లేదా మీడియా రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి పని చేస్తారు. మీ యొక్క ఆలోచనలు కూడా సృజనాత్మకంగా కూడా ఉంటాయి మరియు అందరి ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. 3వ ఇంట ఉన్న శని ఈ యొక్క ఆలోచనలను అమలు చేయడానికి అనవసరమైనటువంటి ఓర్పును, నిలకడను ఇస్తాడు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక రంగం తీవ్రమైనటువంటి అస్థిరతకు గురి అవుతుంది. 2వ ఇంట గ్రహాల కూటమి అంటే కుజుడు, రాహు, బుధుడు ఉన్నట్లయితే కూడా ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. సున్నితమైన అంశం 2వ ఇంట కుటుంబ స్థానము ఏర్పడిన అంగారక యోగం కుటుంబ సభ్యులతో మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఈ రాశి వారు మిమ్మల్ని ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారని మీకు అనిపించవచ్చు. వాదనలకు ఆజ్యం పోయడం కంటే ఆ యొక్క పరిస్థితి నుండి మౌనంగా తప్పించుకోవడం చాలా ముఖ్యము. ఈ రాశి వారి అంతా కూడా మేలే జరుగుతుందండి. మీకు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని అయితే మీరు అస్సలు మిస్ కావద్దని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి వారి సమయంలో కళలో కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. విద్యార్థులు కూడా ఈ సమయం అద్భుతమైనటువంటి వ్రాత మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. మీరు సాహిత్యం, జర్నలిజం లేదా కళారంగంలో ఉంటే అద్భుతంగా రాణిస్తారు. మీ యొక్క సృజనాత్మక ఆలోచనలు వెలువలాగా వస్తాయి. అయితే 2వ ఇంటి వాక్స్థానం ప్రతికూలత కారణంగా ఈ రాశి వారికి మౌఖిక పరీక్షల్లో కాస్తంత ఇబ్బందులు కనిపించవచ్చు. ఆందోళన కారణంగా మీరు నెత్తిగా మాట్లాడడమో లేదా అతివేగంగా మాట్లాడడం కూడా జరగవచ్చు. ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చే ముందుగా
నరాలను శాంతపరచడానికి ధ్యానం స్టార్ట్ చేయడం వీరికి చాలా మంచిదని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు చూసారు కదండి, ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఇక వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, మకర రాశి వారికి అదృష్టం దురదృష్టం అన్నీ కూడా తెలుసుకుందాం. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. మూఢనమ్మకాలు అయితే వీరు అసలు నమ్మరు. అంతేకాదు ఊహా జగత్తులు విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని స్వభావం కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారి స్వతంత్రమైన ప్రయత్నము మనసు పెట్టి ఏ పని చేపట్టినా సరే ఆ ప్రయత్నంలో విజయం అయితే సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు సంభాషిస్తారు. అక్కడికి రాని అనవసరమైన మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరంగా పాత బాధకాన్ని కొట్టి ఎవరితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలు చాలా నిజాయితీగా ఉంటూ ఉంటారు. ఎవరిలో ఉన్నటువంటి తప్పులైనా సరే వీరిట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. అయితే మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారి నీలం ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. నీలం ధరించడానికి ముందుగా మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించినటువంటి తర్వాతనే ధరించాల్సి ఉంటుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి రవి కావున వీరు కెంపును ధరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంతా కూడా వీరి యొక్క కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది. ఈ రాశి వారి ప్రయత్నములు మనసుపెట్టి ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మకర రాశి వారు ఏదైనా కోరుకున్నారు అంటే అది దక్కే వరకు కూడా విడిచిపెట్టలేనటువంటి మనస్తత్వాన్ని అయితే ఈ మకర రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మకర రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది, వీరికి కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి 2026 ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.